ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీ నేత పోతిని వెంకటమేష్ లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నగరాల సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు హెచ్చరించారు. శనివారం చిట్టినగర్ కొండల మార్కెట్ వద్ద జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వైసీపీ వలసపక్షి పోతిని వెంకటమేష్కి లేదని అన్నారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువతకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాటి గురించి మీరు తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసిన జగన్మోహన్ రెడ్డిని మీరు అడగాలని అన్నారు. ప్రజల వద్ద నుంచి చెత్త పన్ను వసూలు చేసి కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి గురించి మీరు తెలుసుకోవాలని, పోలవరం ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదో కనీసం దాని గురించి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులని భర్తీ చేయకుండా ఉన్నవారికి జీతాల్ని సకాలంలో చెల్లించలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న వాటి గురించి ఇప్పుడు మాట్లాడాలని అన్నారు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఏ సామాజిక వర్గానికి వారికి ఎక్కువగా ఇచ్చారో మీరు అడిగి తెలుసుకోవాలని సందర్భంగా ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి 3 రాజ్యాలని ప్రజల్ని మభ్యపెట్టి అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై కేసులు పెట్టి పరదాల చాటున పరిపాలన అందించిన మీ జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని ప్రశ్నించారు. జనసేన పార్టీలో ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ జగన్ అన్న మీరు ఇప్పుడు అదే అవినీతి కండవా కప్పుకొని మీరు విమర్శలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించేట్లున్నాయని, ఇంకా చెప్పాలంటే పార్టీ మారితే కొబ్బరి బొండం కత్తితో చేయనరుకుంటానని మాటలు మీకు గుర్తున్నాయా లేదా అని అన్నారు. ఈ సమావేశంలో 47వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు శ్రీ ప్రత్యేక శ్రీస్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ చౌల శ్రీనివాసరావు, లంకలపల్లి రమేష్, పుట్నూరి శివశంకర్, చెలపాక సురేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న పోతిని మహేష్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న ఈ వ్యక్తి ఏంటంటే, నిన్న వెన్నుపోటు కార్యక్రమాన్ని బహిరంగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నినాదాలు చేసుకుంటూ నిన్న రోడ్ల మీద రావడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి, విజయవంతంగా పూర్తి చేసుకున్న కూటమి పాలన తిరుపతి వేదికగా జరిగిన పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి విజయవంతంగా జరిగినటువంటి దాని మీదకి వీళ్ళు అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. దీని కారణం ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏంటంటే, కూటమి నాయకుల్ని ఎవరైతే వీళ్ళు విమర్శిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి ఉన్న బుద్ధి జ్ఞానం ఏ పరిపాటితో అలా ఆలోచించుకోవాలి. ఈయన పోతిని మహేష్ అనే వ్యక్తి వెన్నుపోటు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన పార్టీ గత పార్టీలో ఉండి రాజకీయ భిక్ష పెట్టిన మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు ఏ విధంగా చేశారంటే, పారిశ్రామికవేత్తలు తయారు చేయలేదని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, జనసేన పార్టీ అనేది వృద్ధుల పార్టీ అంట. ఈయన ఏ విధంగా చూసారో మరి, ఈయనకి టికెట్ ఇచ్చిన రోజు ఈయన వయసు 60 సంవత్సరాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఇప్పుడున్న జనసేన పార్టీలో బీసీలకు కానీ ముఖ్యంగా యువతరానికి ఎక్కువ సీట్లు ఇచ్చి కేటాయించింది ఎవరైనా ఉన్నారంటే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత అయినటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము ముక్త గంటంలో చెప్తున్నాము. ఈయన విమర్శించాల్సింది ఎప్పుడంటే, ఈయన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలంటూ అప్పుల ఊబిలోకి నెట్టేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తిని ఆయన ప్రశ్నించాలి. గత ప్రభుత్వంలోనే యువతకు ఉద్యోగాలంటూ ఉన్న ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలు నియమించకుండా ఇంకా వాళ్ళకి సకాలంలో జీతాలు చెల్లించలేనటువంటి ప్రభుత్వంలో ఆయన ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా చెత్తపైన పన్ను వేసి రోడ్లను కూడా ఇంకా నిర్మించలేని ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా పోలవరం గురించి మనం చెప్పవసరం, ఆ ప్రాజెక్టు గురించి వాళ్ళకి కనీసం ఆయన మంత్రులకు కూడా అవగాహన లేదని చెప్పేసి అంబటరాయుడు గారు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ చూశారు. ఇంకా మనం చెప్పుకుంటే 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఆయన 3 రాజధానులు అక్కడికడతా ఎక్కడికడతా అని చెప్పేసి గత 5 సంవత్సరాలు వదిలేసి పాలన గాలి వదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన అమరావతి రాజధాని భూములు ఇచ్చిన రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలాంటి ఆందోళన ఉద్యమకారులుగా ఆయన చూసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. పదవాళ్ళ చేత అధికారం అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ విమర్శలు అలాంటి పాలన వదిలేసి ఈ రోజు ఈయన బయటకు వచ్చేసరికి, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన గోబ్యాక్ జగన్ అనే వ్యక్తి ఈ పోతిని మహేష్ గారు ఈ రోజు అదే పార్టీలో ఉంటూ
ఈ రోజు ఇలాంటి అవాకు చవాకులు పేలుతుంటే ఆయనకి ముఖ్యంగా ఒకటే మేము బుద్ధి చెప్పాలనుకుంటున్నాము. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టి ఆయన్ని గుర్తించి ఒక నాయకుడే గుర్తించి ఆయనకి బీసీ ఫారం అందించిన వ్యక్తి ఎవరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ రోజు ఆయన నోట్లో ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ఒకటే మీకు చెప్తున్నాము, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఆయన ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. దీన్ని నువ్వు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఇలాంటి విమర్శ చేసే ముందు కొబ్బరి బొండం కత్తితో నువ్వు నరుక్కుంటా అన్నావు చూసావా, అదే నువ్వు ఈ విమర్శకి అదే నీకు దేవుడు బుద్ధి చెప్పాడు. ఈ రోజు నువ్వు దీంట్లోకి వచ్చేసరికి నువ్వు ఏదో చెయ్యాలనుకొని ఏదో నువ్వు ప్రజలకు చెప్పాలనుకుంటున్నావు. ఇదంతా ప్రజలు నమ్మే స్థితిలో లేదో నువ్వు గ్రహించాలి. ఇంకో విషయం కూడా నీకు గట్టిగా బుద్ధి చెప్తున్నావు, ఇలాంటి ప్రాలాపాలగా ముందు వెనక నువ్వు ఇంకోసారి కానీ చేస్తే నీకు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటున్నాము. ఈ వేదిక ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వేదిక ఈ విమర్శలు చేసిన వ్యక్తిని మేము ఖండిస్తున్నామని చెప్పేసి మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంటున్నాము. Like, subscribe and press the bell icon for new updates.